ఉన్నత విద్యా మండలిలో సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించినట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కడియం శ్రీహరి తెలిపారు. ఉద్యోగులు, రికార్డులు, కౌన్సిలింగ్ స్థలంపై చర్చ జరిగినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉన్నారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉన్నత విద్యా మండలి ఉద్యోగుల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి, కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. వాటిని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. దానికి అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 4 సభ్యులు 8 మందితో ఒక కమిటీ వేసి ఫైల్స్ను, రికార్డ్స్ను కూడా ఎవరి వారు తీసుకునే విధంగా అంగీకరించడం జరిగింది. ఇప్పటికే ఎన్ఐసి టోటల్గా బైఫెర్కేట్ అయింది. ఎవరి సర్వర్ వాళ్ళకున్నాయి, ఎవరి కంప్యూటర్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దానిపైన సమస్య లేదు. మూడవది, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఆంధ్రాకు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ను మాకు కావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగింది. అయితే ఉద్యోగుల విభజన కానందున సుప్రీంకోర్టు ఇంటరీమ్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక రిక్వియేషన్ కనుక ఇస్తే వీళ్ళ సర్వీసెస్ను వాళ్ళకి ఇవ్వటానికి కూడా మేము అంగీకరించడం జరిగింది. ఆ కౌన్సిలింగ్ చేయాలంటే ముఖ్యంగా డేటా రికార్డ్స్ అవి కావాలి. ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఇంకా వాళ్ళ అదిలో ఉండటం వల్ల మా వాళ్ళు ఏం కూడా ముందుకు వెళ్ళకపోతుంటే ఆ విషయం స్పష్టంగా చెప్పాం. దానికి వెంటనే మంత్రి గారికి అంగీకరించి ఇమ్మీడియట్గా ఆ రికార్డ్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు తీసుకోండి, మొత్తం దానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా మొడాలిటీస్ పెట్టుకొని ఆ రికార్డ్స్ మీరు తీసేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎంప్లాయీస్ ఏదైతే ఇదంతా ప్రాసెస్ చేయాలంటే ఎంప్లాయీస్ కూడా కావాలి కాబట్టి ఆ ఎంప్లాయీస్ సంబంధించి కూడా స్పేరింగ్ చేయాలని కోరాం. దానికి కూడా ఒక రిక్వెస్ట్ ఇవ్వండి, తప్పకుండా ఎంప్లాయీస్ని మీ డిస్పోజల్లో పెట్టి వాళ్ళ సర్వీస్ మీకు ఇచ్చేటట్టుగా చేస్తామని చెప్పిన కూడా దానికి అంగీకరించారు. దాంతోపాటు మిగతా చిన్న విషయాలు ఏదైనా కంప్యూటర్స్లో డేటా కానీ ఇటువంటి ఏమైనా ఉంటే దీంట్లో పెద్ద ఇష్యూ కాదు. మీకు ఏమేమి కావాలో మీరు రిక్వెస్ట్లు ఇస్తూ ఉండండి. దాన్ని వెంటనే మా సెక్రటరీ చెప్పి వీలున్నంత వరకు ఇబ్బంది లేకుండా అన్నింటిలో కూడా అమికబుల్గా మనం చేసుకుందామని చెప్పిన కూడా చెప్పడం జరిగింది.